బ్రేకింగ్ న్యూస్. బసవతారకం ఆసుపత్రి పేరుతో విరాళాలు సేకరణ విషయంలో తప్పు జరుగుతోందన్న నందమూరి బాలకృష్ణ చేసిన ఆరోపణపై ఆస్ట్రేలియాకు చెందిన అశ్విన్ అట్లూరి వివరణ ఇచ్చారు. అశ్విన్ అనే వ్యక్తి తన అనుమతి లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ బంగారు బాలయ్య పేరుతో విరాళాలు సేకరిస్తున్నారని 2 రోజుల క్రితం బాలకృష్ణ ట్వీట్ చేశారు. ఆసుపత్రి ట్రస్ట్ బోర్డు తరఫున ఎలాంటి అధికారిక ఆమోదం లేదన్నారు. ఇలాంటి అనాధికారిక తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు బాలయ్య. మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ పోస్టుపై స్పందించిన అశ్విన్ తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. అమరావతిలో పెట్టబోయే బసవతారకం ఆసుపత్రి కోసం అంతా కలిసి ఫండ్స్ ఇద్దామనుకున్నామని చెప్పారు. ఆస్ట్రేలియాలో 5 చోట్ల సమావేశాలు ఏర్పాటు చేద్దామనుకున్నామని తెలిపారు. ఇదే విషయం నందమూరి రామకృష్ణతో కలిసి చర్చించామన్నారు. ఇప్పుడు తనపై వచ్చిన ఆరోపణలతో బాధపడ్డానని, వాస్తవాలు బాలకృష్ణకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నామని అశ్విన్ చెప్పారు. గవర్నమెంట్ మీద ఫైట్ చేసినప్పుడు కానీ, అన్నగారు కమిటీలో ఉన్నప్పుడు కానీ, ఈవెంట్స్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా నేను JNTR వెబ్సైట్ కూడా చేయటం జరిగింది. దానికి నేను CEOగా ఉన్నాను. ఇన్ని బాధ్యతల్లో ఎక్కడా కూడా నా మీద సింగిల్ నెగిటివ్ కామెంట్ లేదు. అమెరికాలో కూడా నాకు అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. తానా, నాట, ఆట, నాట్స్ అన్నిటిలో ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఏ ఆర్గనైజేషన్లో కూడా యాక్టివ్గా ఉండను. అందరితో నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. ఎవరితో నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. ఎవరితో కూడా ఎలాంటి గొడవలు లేవు. నాకు బిజినెస్ ఇబ్బందులు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. నేను చాలా హ్యాపీగా ఉంటాను. సో ఫ్రెండ్స్తో చాలా సరదాగా ఉంటాను నేను. అలాంటిది నా మీద ఇంత ఒకేసారి వచ్చేసరికి చాలామంది చాలా సర్ప్రైజ్ అయ్యారు. చాలా రకాలుగా స్పందించారు. చాలా రకాల సలహాలు ఇచ్చారు నాకు. కానీ నాకు వేరే అపోజిషన్ వాళ్ళు ఎవరైనా ఇలా చేసినా నేను చాలా దూరం వెళ్ళేవాడిని. నాకు చాలా మొండిగా ఫైట్ చేసేవాడిని. కానీ ఈ సిచ్యువేషన్లో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏం చేయాలి అనేది తెలియక నేను మా కమిటీలో వాళ్ళతోనూ, ఫ్యామిలీ మెంబర్స్తోనూ మాట్లాడాను. మాట్లాడిన తర్వాత బాలయ్య బాబు గారిని కూడా మల్టిపుల్ టైమ్స్ రీచ్ అవుట్ ట్రై చేశాను, మెసేజ్ పెట్టాను. నాకు మీరు కొంచెం వెయిట్ చేయండి, నిజానిజాలు తెలుస్తాయి. విషయం ఏంటంటే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సక్సెస్ఫుల్గా అయిన తర్వాత మేమందరం కూడా ఒక మంచి నోబెల్ కాజ్కి ఇలా చేద్దాం అనుకుంటున్నాము. దానికి మా ఈ సేమ్ 5 ప్లేసుల్లో ఆయన వస్తే మేము కొంత మనీ డొనేట్ చేస్తాం. అది అమరావతిలో పెడుతున్న బసవతారకం హాస్పిటల్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని నన్ను చెప్పారు. నాకే కాదు, వేరే వాళ్ళకు కూడా చెప్పారు. తర్వాత నాకు, నందమూరి రామకృష్ణ గారికి కూడా చెప్పి మేమిద్దరం ట్యాంపా వెళ్తున్నామని. మమ్మల్ని అక్కడ బాలయ్య బాబు గారికి వాళ్ళకి డైరెక్ట్ కనెక్షన్ లేదు. మమ్మల్ని ఆ మెసేజ్ని పాస్ చేయమన్నారు. మేము జస్ట్ ఆ మెసేజ్ని పాస్ చేసినప్పుడు వీళ్ళు మేము ఇలా ప్లాన్ చేసుకుని నేను తెద్దాం అనుకుంటున్నామని చెప్పినప్పుడు ఆ నెంబర్ చెప్పి ఇలా ఇద్దాం అనుకుంటున్నారండి, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు. నాట్స్లో మా ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాక లాస్ట్ డే వచ్చేసే ముందు ఒక 1 అవర్ ఆయనతో కూర్చుంటం జరిగింది. లాస్ట్ 5 మినిట్స్లో ఈ విషయం నేను, రామకృష్ణ గారు వెరీ క్లియర్గా ఆయనతో ఇలా బ్రిస్బేన్, ఎడలేడు, సిడ్నీ, మెల్బోర్న్, ఆక్లాండ్ ఈ 5 ప్లేసెస్లో వాళ్ళు ఇలా చేద్దాం అనుకుంటున్నారు. మీకు వీలైతే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మీ డేట్స్ చెప్తే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారండి, వాళ్ళు అడుగుతున్నారని చెప్పాం. తమ్ముడికి చెప్తాను, నేను ఆలోచించన్నారు ఆయన. ఆ తర్వాత 7th మాట్లాడుకున్నాం. 9th ఆయనకి ఆ రిక్వెస్ట్ మెసేజ్ లాగా పంపించాను. 11th ఆ టీం ఫామ్ చేసుకున్న ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్స్ ప్రతి సిటీ నుంచి వాళ్ళంతా ఒక బంగారు బాలయ్య గ్రూప్ క్రియేట్ చేస్తే ఆ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టుకున్నారు. ఆయన ఎస్ అంటే ఆ మెసేజ్తో బయటకు వెళ్ళి అందరితో మాట్లాడుకుంటాకి ఆ మెసేజ్ నేను ఫార్వర్డ్ చేశాను. ఇలా అనుకుంటున్నారండి, ఇది అండి అని పంపించాను. వెరీ క్లియర్గా పంపించాను నా సైడ్ నుంచి. అంతటితో నా రోల్ అయిపోయింది. తర్వాత ఆయన ఎస్ అన్నారా లేదా అనేది వాళ్ళు నన్ను కంటిన్యూగా అడుగుతున్నారు. నేను రామకృష్ణ గారిని ఫాలోఅప్ చేస్తున్నాను, కనుక్కోండి ఎప్పుడు అయితే అప్పుడు వాళ్ళు ఇలా అంటున్నారు, వాళ్ళకి కొంచెం టైం కావాలంటున్నారంటే ఆయన కూడా షూటింగ్లో ఉన్నారు, వచ్చినా మాట్లాడుతూ ఉన్నారు. అంతే అయిపోయింది. నేను దానికి డిస్కనెక్ట్ అయ్యాను. నేను అంతవరకే నా ప్రమేయం. నాకు తెలిసిన విషయం ఏంటంటే రామకృష్ణ గారు కూడా, నేను ఇది ఇంకా చెప్పకూడదు, ఆయనే చెప్తారు,
చాలా బాధపడుతున్నారు ఈ మెసేజ్ వల్ల. సో ఆయనకి తెలుసు, నేను కలిసే ఉన్నాం అన్నిటిలో. ఆయనకి నాకు కలిసే చెప్పారు వాళ్ళు, మేము కలిసే బాలయ్యకి చెప్పాం. సో ఆయన మీ అందరికీ తప్పకుండా చెప్తారు వివరంగా. ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరిగింది. చాలామంది వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఏదో చేశారు, వీళ్ళు ఇచ్చు వాళ్ళు వచ్చు అని చెబుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎవరు చేసి ఉండొచ్చు, చెయ్యి ఉండకపోవచ్చు, నాకు తెలియదు. తెలియకుండా మనం ఒకళ్ళ నేమ్ చెప్తే ఇప్పుడు నా మీద అయినట్టుగానే నా నేమ్ వచ్చినట్టుగానే వాళ్ళ నేమ్ కూడా వస్తే మళ్ళీ వాళ్ళు కాకపోతే అది చాలా తప్పు అవుతుంది. అందుకని నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ఇది ఎందుకు జరిగిందో తెలియదు, ఎంక్వైరీ జరుగుతుంది. అందరూ వెయిట్ చేయండి. డెఫినెట్గా రామకృష్ణ గారు క్లియర్ చేస్తారు దీన్ని. తర్వాత బాలయ్య బాబు గారు కూడా దీని మీద స్పందిస్తారు నిజం తెలుసుకున్న తర్వాత. దీంట్లో ఎక్కడ ఎలాంటి కలెక్షన్స్ కానీ ఏమీ జరగలేదు. ఆర్గనైజర్స్ అందరూ కూడా బాలయ్య బాబు గారికి వీడియో మెసేజ్లు పెట్టారు, చాలా క్లియర్గా పెట్టారు. మీరు కూడా సోషల్ మీడియాలో 1 or 2 చూసుంటారు. నేను ఇంకా బయటకు వద్దు, బాలయ్య గారికి పెడితే బెటర్ అనుకుని రామకృష్ణ గారు ఇచ్చిన సలహా మేరకు బాలయ్య బాబు గారికి పంపించారు వాళ్ళంతా. సో ఆయన రెస్పాండ్ అయిన తర్వాత నేను ఇంకా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. కాకపోతే అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి నిజం తెలిసే వరకు. దీంట్లో ఎలాంటి కలెక్షన్స్ జరగటం కానీ, ఎలాంటి మిస్యూజ్ కానీ, బసవరామ తారకం పేరును కానీ ఎక్కడ కూడా తప్పు జరగలేదు. ఎలాంటి తప్పు జరిగినా ఎలాంటి శిక్షకైనా నేను సిద్ధం. ఎందుకంటే ఇప్పటి వరకు నా మీద ఎలాంటి ఎలిగేషన్ లేదు. ఇన్ని ప్రోగ్రామ్స్ నేను ఎంతో చక్కగా ఎక్కడా కూడా నెగిటివిటీ లేకుండా చేయటం జరిగింది. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా నేను సాల్వ్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. అలాంటిది నా మీద పడిన దీన్ని నేనే చెప్పుకోవాలంటే నాకు చాలా సిగ్గుగా ఉంది. కాకపోతే ఈ సిట్యువేషన్ ఎవరికి రాకూడని సిట్యువేషన్ ఇది. అందుకని నేను దీని గురించి ఇంకా డీప్గా వెళ్ళలేకపోతున్నాను. అదే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరో చేస్తే చాలా డిఫరెంట్గా నేను రియాక్ట్ అయ్యేవాడిని. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఏదన్నా మిస్కమ్యూనికేషన్ ఉన్నా ఏదున్నా డైరెక్ట్గా రామకృష్ణ గారికి చెప్పొచ్చు, నాకు చెప్పొచ్చు, నన్ను అడగొచ్చు, లేకపోతే వేరే వాళ్ళని ఎంక్వైరీ చేయొచ్చు, తర్వాత ఏదైనా చేయొచ్చు. కానీ దీంట్లో ఎవిడెన్స్ లేదు, ఎక్కడా జరగలేదు. మరి ఎందుకు ఇలా జరిగింది, ఎలా జరిగింది అనేది నాకు తెలియదు. బాలయ్య బాబు గారితో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, ఇంతవరకు అది అవ్వలేదు. రామకృష్ణ గారు కూడా ట్రై చేస్తున్నారు. సో ఇది తప్పకుండా దీని గురించి మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు దయచేసి వెయిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎలాంటి పుకార్లు నమ్మొద్దు, ఎక్కడ ఏమీ జరగలేదు, ఎలాంటి కలెక్షన్స్ జరగలేదు. గవర్నమెంట్ బసవ తారకం ఆసుపత్రి పేరుతో అట్లూరి అశ్విన్ అనే వ్యక్తి విరాళాలు సేకరిస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ బాలయ్య గారు చెప్పిన దానికి అట్లూరి అశ్విన్ అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి తాజా సమాచారం అందించేందుకు మా ఎగ్జిక్యూటివ్ ఎయిట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్. ఇది ఒక వివాదాస్పదమైంది. బాలకృష్ణ సహజంగా ఎవరి గురించి కూడా ఎవరైనా జనాలు కనపడితే పొరపాటు కొడతాడేమో, కానీ ఇలా సోషల్ మీడియాలో ఇంకొకరిని తిట్టడం కానీ ఇంకొకరికి వార్నింగ్ ఇవ్వటం అనేది ఎప్పుడు కూడా లేదు. అలాంటి బాలకృష్ణ ఒక వ్యక్తి గురించి ఈ రకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం, దట్టు వార్నింగ్ ఇవ్వటం, ఒక హెచ్చరిక జారీ చేస్తున్నానని చెప్పడం అనేది ఫస్ట్ టైం. బేసిక్గా బాలకృష్ణ సోషల్ మీడియా వినియోగించడం కూడా చాలా తక్కువే. కానీ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద అంటే ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఈ రకంగా అట్లూరి అశ్విన్ గురించి పోస్ట్ చేయడం అనేది చాలా పెద్ద సంచలనమైంది. దట్టు ఆయన బాలకృష్ణ పేరు చెప్పి బసవ తారకం హాస్పిటల్ పేరు చెప్పి ఈ విధంగా కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారు అంటూ ఆయన ఒక లెటర్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. అందులో ఏమని పెట్టారు అంటే, అది జూలై 29వ తేదీ బాలకృష్ణ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్లోను ఫేస్బుక్ అకౌంట్లో ఇప్పుడు ఏదైతే బిగ్ టీవీలో మాట్లాడారో ఈ అట్లూరి అశ్విన్ గురించి ఈ పోస్ట్ అనేది పెట్టారు. అదేంటంటే ప్రజలకు హెచ్చరిక, బంగారు బాలయ్య బసవ తారకం ఈవెంట్ పేరిట అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి నా పేరు మరియు బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరును అనుమతి లేకుండా ఉపయోగిస్తూ ఈ కార్యక్రమాన్ని విరాళాల సేకరణ కోసం నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను స్పష్టంగా తెలియదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ ఈవెంట్కు నాకు ఎలాంటి నా అనుమతి లేదు. హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు తరఫున ఎటువంటి అధికారిక ఆమోదం లేదు. కాబట్టి నా విజ్ఞప్తి, దయచేసి ఈ రకమైన అనధికార తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండండి. బసవ తారకం హాస్పిటల్ తరఫున జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు, విరాళాల అభ్యర్థనలు కేవలం ధృవీకరించబడిన పారదర్శకమైన
మాధ్యమాల ద్వారానే నిర్వహించబడతాయి. మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలను నమ్మి మోసపోవద్దు. ఇట్లు మీ నందమూరి బాలకృష్ణ. ఇది ఆయన పెట్టిన పోస్ట్. ఇందాక నేను చెప్పినట్టు ఇలాంటి పోస్టులు ఎప్పుడు కూడా బాలకృష్ణ గారు పెట్టిన సందర్భాలు లేవు. పర్టికులర్గా తన పేరుని బసవతారకం హాస్పిటల్ని ఉపయోగించి కొంతమంది డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నారు, ఇలాంటి వాటిని నమ్మొద్దు, లేకపోతే మీరు డబ్బులు చెల్లించొద్దు అంటూ పెట్టే పోస్టులన్నీ కూడా ఎప్పుడు కూడా పెట్టిన సందర్భాలు లేవు. ఆయన ప్రకటనలు ఇచ్చిన సందర్భం కూడా లేదు. ఒక విధంగా బసవతారకం హాస్పిటల్ తరఫున నిధులు వసూలు చేయటం అనే వివాదం కూడా గతంలో ఎప్పుడూ లేదు. ఆయన బసవతారకం హాస్పిటల్ చైర్మన్ అవ్వకముందు అయిన తర్వాత కూడా ఆ హాస్పిటల్ ఎప్పుడు కూడా వివాదాల్లో లేదు. చాలా మంచి హాస్పిటల్, చాలామందికి ట్రీట్మెంట్ చేస్తారన్న ప్రచారం ఉంది తప్ప ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తారు అనేది, అంటే ఈ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తారనే ప్రచారం ఎప్పుడు లేదు. పైగా రీసెంట్గా హైదరాబాద్లో ఉన్న బసవతారకం హాస్పిటల్ని రీసెంట్గా చాలా బాగా డెవలప్ చేశారు, చాలా బాగా విస్తరణ చేశారు. అదే క్రమంలో ఇప్పుడు అమరావతిలో అధునాతన బసవతారకం ఆసుపత్రిని నిర్మించాలి అనేది బాలకృష్ణ రీసెంట్గానే ప్రకటించారు. దానికోసం ప్రభుత్వం భూములు కూడా కేటాయించింది. సో క్యాన్సర్ హాస్పిటల్ అమరావతిలో కూడా పెడుతున్నారు అంటే చాలామంది బాధితులకు, క్యాన్సర్ రోగులకు అదొక సంతోషకరమైన వార్త. అందులో బసవతారకం హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది చాలా మంచి పేరు ఉంది కాబట్టి అలాంటిది అమరావతి వస్తుందంటే చాలామంది సంతోషించారు. కానీ ఈ క్రమంలోనే అదే బసవతారకం హాస్పిటల్కి కట్టడానికి నిధుల సేకరణ పేరుతో ఈ విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి జనాల నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు అనేది బాలకృష్ణ చేసిన ఈ ఆరోపణ. అందులో ఏంటంటే క్లియర్గా చెప్తున్నారు, బంగారు బాలయ్య బసవతారకం ఈవెంట్ పేరిట అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి నా పేరు మరియు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరును అనుమతి లేకుండా ఉపయోగిస్తూ ఈ కార్యక్రమాన్ని విరాళాల సేకరణ కోసం నిర్వహిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను స్పష్టంగా తెలియదలుచుకున్న విషయం, ఈ ఈవెంట్కు నా అనుమతి లేదు. హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు తరఫున ఎటువంటి అధికారిక ఆమోదం లేదు. కాబట్టి నా విజ్ఞప్తి, దయచేసి ఇలాంటి ఈ రకమైన అనధికారిక తప్పుదోవ పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండండి. బసవతారకం హాస్పిటల్ తరఫున జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు, విరాళాల అభ్యర్థనలు కేవలం ధృవీకరించబడిన పారదర్శకమైన మాధ్యమాల ద్వారానే నిర్వహించబడతాయి. మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలు నమ్మి మోసపోవద్దు అంటూ నందమూరి బాలకృష్ణ అంటే అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి ఈ విధంగా మిస్యూజ్ చేస్తూ బసవతారకం హాస్పిటల్ పేరు చెప్పి కొన్ని కార్యక్రమాలు నిర్వహించి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది అనేది బాలకృష్ణ చెప్తున్న మాట. ఇప్పుడు అశ్విన్ అట్లూరి వీడియో బయట మనం ప్లే చేశాము. ఆయన అమెరికా నుంచి బయట పంపించడం అనేది జరిగింది. సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసుకున్నారు. సో ఆయన ఇస్తున్న వివరణ ఏంటి అంటే, ఇందులో నేను వ్యక్తిగతంగా హాస్పిటల్ పేరు చెప్పి బాలయ్య బాబు పేరు చెప్పి డబ్బులు వసూలు చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేనే మంచి పొజిషన్లో ఉన్నా, నేనే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. పర్టికులర్గా అమరావతి రైతుల తరపున నేను పోరాటం చేశాను. అమరావతి రైతులు పోరాటంలో కొంతమంది చనిపోతే వాళ్ళకి ఆర్థిక సాయం చేశాను. ఆనాడు వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ తరపున ఎవరైనా పోస్టు పెట్టాలంటే భయపడుతున్న తరుణంలో నేను ఆ పార్టీకి వ్యతిరేకంగా నేను తెలుగుదేశం పార్టీకి వైపు పనిచేశాను, జగన్ ప్రభుత్వాన్ని నిలదీశాను. ఇన్ని చేసిన నేను ఇప్పుడు అదే బసవతారకం హాస్పిటల్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేయాల్సిన అవసరం నాకేంటి అనేది ఆయన ఇస్తున్న వివరణ. రెండోది ఏంటంటే, నందమూరి బాలకృష్ణ సోదరుడు ఎన్టీఆర్ కుమారుడు అయిన నందమూరి రామకృష్ణ గారికి ఈ వ్యవహారం అంతా కూడా తెలుసు అనేది అశ్విన్ అట్లూరి చెప్తున్న మాట. ఎందుకంటే ఆయన ఆ పర్యటనలో నందమూరి రామకృష్ణ కూడా అక్కడే ఉన్నారు. అశ్విన్ అట్లూరి అండ్ నందమూరి రామకృష్ణ వీరిద్దరూ అమెరికాతో పాటు ఆస్ట్రేలియాలో కూడా పర్యటించారు. వీరిద్దరూ కలిసి కూడా 5 రోజుల పాటు జర్నీ చేశారని కూడా చెప్తూ ఉన్నారు. సో నందమూరి రామకృష్ణ గారు దగ్గర కూడా ఈ ప్రపోజల్ ఉంది. అది ఏంటి అంటే, బసవతారకం హాస్పిటల్ అమరావతిలో పెడుతున్నారు కాబట్టి అది అందరికీ ప్రజలకు ఉపయోగపడే సంస్థ కాబట్టి వైద్యం అందరికీ తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నారు కాబట్టి మేమందరం కలిసి ఒక నిధులు ఇవ్వాలనుకుంటున్నాం హాస్పిటల్కి. సో అలాగే ఆస్ట్రేలియాలో ఉన్న ఈ మెల్బోర్న్ కానీ అడిలైడ్ కానీ ఇంకొన్ని మొత్తం 5 చోట్ల నుంచి అక్కడున్న తెలుగు వాళ్ళంతా కూడా ఈ హాస్పిటల్ నిర్మాణానికి నిధులు ఇవ్వాలనుకుంటూ ఉన్నారు. అక్కడికి బాలకృష్ణ గారు వచ్చిన సందర్భంలో ఒక చిన్న ఈవెంట్ లాంటిది పెట్టి ఆ ఈవెంట్లోని డబ్బులను బసవతారకం ఆసుపత్రి నిర్మాణానికి ఇచ్చే ఆలోచన ఉన్నాము. ఇంకా వీలైతే ఒక గ్రూప్ లాంటిది ఏర్పాటు చేసి, ఇప్పటికే బంగారు బాలయ్య పేరుతో ఆస్ట్రేలియాలో ఒక వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేశారు. ఆ వాట్సాప్ గ్రూప్లో వీళ్ళందరూ డిస్కస్ చేసుకున్నారు. ఏంటి అంటే, బసవతారకం ఆసుపత్రికి మనందరం డబ్బులు ఇవ్వటం ఒకటి, ఇంకా వీలైతే ఇలాంటి ఉద్దేశం ఉన్న మంచి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా నిధులు కలెక్ట్ చేస్తే బసవతారకం హాస్పిటల్ని అద్భుతంగా నిర్మించవచ్చు అని మేము ఒక పోస్ట్ పెట్టుకున్నాం. అది ఎట్లాగో బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళిన తర్వాత అది నేరుగా బాలకృష్ణ గారి దగ్గరికి రాంగ్ కమ్యూనికేట్ అయ్యి ఆయన ఈ విధంగా పోస్ట్ పెట్టారు అనేది అశ్విన్ అట్లూరి చెప్తున్నమాట. ఈ పోస్ట్ వల్ల అంటే బాలకృష్ణ నేరుగా ఇంతకుముందు ఎప్పుడు కూడా తన అభిమానులను ఉద్దేశించి కావచ్చు, ఆఖరికి తన అపోజిషన్ పార్టీని ఉద్దేశించి కూడా ఏనాడు ఇలాంటి కామెంట్స్ అనేది సోషల్ మీడియా వేదికగా చేయలేదు.
అలాంటి బాలకృష్ణ ఇవాళ అశ్విని అట్లూరి అనే వ్యక్తి గురించి చేసినప్పుడు ఆటోమేటిక్గా జనమంతా అతన్ని తప్పుపడతారు, దొంగలా చూసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అశ్విని అట్లూరి ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కూడా అదే. నేను ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాను, గతంలో ఎన్టీఆర్ పేరుతో అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేశాను, ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాన్ని అన్ని చోట్ల కూడా నిర్వహిస్తూ వచ్చాను. చంద్రబాబు నాయుడు అరెస్టు చేసిన సందర్భంలో ఆస్ట్రేలియాలోను అమెరికాలోను పెద్ద ఎత్తున ర్యాలీలు కార్యక్రమాలు లాంటివి చేపట్టాము. ఇంత నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేసిన నన్ను ఇవాళ ఒక దొంగగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. అది బాలకృష్ణ గారికి పూర్తిగా కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల జరిగి ఉండొచ్చు అనేది అశ్విని అట్లూరి చెప్తున్నమాట. ఇదే క్రమంలో ఒకవేళ మీకు పలానా వాళ్ళు ఈ కమ్యూనికేట్ చేశారు, బసవతారకం పేరుతో డబ్బులు కలెక్ట్ చేస్తున్నారన్న సమాచారం మీకు తెలిసినప్పుడు బాలకృష్ణ గారు నేరుగా రామకృష్ణ గారు అంటే వాళ్ళ సోదరుని అడిగుంటే విషయం క్లారిటీ వచ్చేది. డబ్బులు కలెక్ట్ చేస్తున్నారా, కలెక్ట్ చేద్దామని అనుకున్నారా, లేకపోతే డబ్బులు ఇద్దాం అనుకున్నారా, ఇది క్లారిటీ తీసుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే రామకృష్ణ గారికి అంతా కూడా తెలుసు. ఆ తర్వాత మేము కూడా బాలకృష్ణ గారిని అప్రోచ్ అయ్యి అసలు విషయం చెప్దాం అనుకున్నాను, కానీ ఇంతవరకు నాకు ఆయన కాంటాక్ట్ అనేది దొరకటం లేదు అనేది అశ్విని అట్లూరి చెప్తున్నమాట. త్వరలోనే అంటే ఈ విషయం తెలిసి బాలకృష్ణ గారు ఈ పోస్ట్ పెట్టిన తర్వాత ఈ విషయం చూసి నందమూరి రామకృష్ణ కూడా చాలా ఫీల్ అయ్యారు, చాలా బాధపడ్డారు. ఇలా జరిగి ఉండకూడదు, బాలకృష్ణకి పూర్తి స్థాయి సమాచారం లేదు అని ఆయన కూడా బాధపడ్డారు. త్వరలోనే నందమూరి రామకృష్ణ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి అవసరమైతే అసలు విషయం ఏంటనేది బయట ప్రపంచానికి చెప్పే ఆలోచనలో కూడా ఉన్నారు అనేది అశ్విని అట్లూరి ఇప్పుడు చెప్తున్నమాట. సో టోటల్గా బాలకృష్ణ పెట్టిన ఈ పోస్ట్ తర్వాత ఒక నిధుల సేకరణ అంటేనే కొంత భయపడే పరిస్థితి ఏర్పడింది. నిజంగానే బసవతారకం హాస్పిటల్ పేరు చెప్పి ఆస్ట్రేలియాలోను అమెరికాలోను ఈ రకంగా డబ్బులు ఎంత పెద్ద వసూలు చేశారో అన్న చర్చ కూడా సాగింది. సో ఇప్పుడు అశ్విని అట్లూరి ఈ రకమైన వివరణ ఇచ్చిన తర్వాత కొంత రాంగ్ కమ్యూనికేషన్ ఏదో జరిగింది. ఇలా బహుశా బసవతారకం హాస్పిటల్ పేరు చెప్పి ఎన్ఆర్ఐలు డబ్బులు కలెక్ట్ చేయాల్సిన అవసరం ఏముంటుందన్న ఆలోచన ఇప్పుడు ప్రస్తుతానికైతే కలుస్తోంది. సో దీని మీద మళ్ళీ బాలకృష్ణ రియాక్ట్ అవుతారా ఇప్పుడు అశ్విని అట్లూరి ఇచ్చిన వివరణ మీద, లేదా నందమూరి రామకృష్ణకి అంతా తెలుసు అంటూ ఉన్నారు కాబట్టి ఆయన ఏమన్నా బాలకృష్ణని కలిసి ఏమన్నా సర్ది చెప్పే ప్రయత్నం చేశారా, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ అశ్విని అట్లూరికి బాలకృష్ణకి మధ్య కూడా చాలా దగ్గర సంబంధం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అమెరికా పర్యటన, ఆస్ట్రేలియా పర్యటన తెలియదు, కానీ ఆయన బాలకృష్ణతో పాటు నందమూరి రామకృష్ణతో పాటు అశ్విని అట్లూరి దిగిన ఫోటోలు, వీడియోలన్నీ కూడా మన దగ్గర చాలా క్లియర్గా ఉన్నాయి. ఒక స్టేజ్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశారు, అది బహుశా అమెరికాలో అయి ఉండొచ్చు. రీసెంట్గా అమెరికా పర్యటనకు బాలకృష్ణ వెళ్ళిన సందర్భంలో అనుకుంటాను. అక్కడ వేదిక పైన చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రాం కూడా కండక్ట్ చేశారు. దానిలో అశ్విని అట్లూరి ఆ ప్రోగ్రాం లీడ్ చేస్తుంటే బాలకృష్ణ కూడా చాలా హుషారుగా స్టేజ్ మీద మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంతటి మంచి రిలేషన్ అటు రామకృష్ణతోనూ బాలకృష్ణతోనూ ఉన్న సందర్భంలో బాలకృష్ణ ఈ రకమైన పోస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆయనకున్న సమాచారం ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అశోక్, అయితే అట్లూరి అశ్విన్ అన్న ప్రకారం కనుక చూసినట్లయితే బహుశా దీనికి సంబంధించి ఆయన ఇచ్చిన వీడియోకి సంబంధించి మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారు రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత నేను రెస్పాండ్ అవ్వకపోవచ్చు, దానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది అని ఆయన ఆశిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా 5 సార్లు ఆయన్ని అప్రోచ్ అవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా మాట్లాడలేని పరిస్థితి, మిస్కమ్యూనికేషన్ కారణంగానే ఈ విధంగా జరిగిందంటూ కూడా అట్లూరి అశ్విన్ చెప్తున్నారు. మరి నందమూరి బాలకృష్ణ మరోసారి రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నందమూరి రామకృష్ణకి వ్యవహారం అంతా కూడా తెలుసు. ఇది ఆయన దగ్గర డిస్కషన్ కూడా జరిగింది. బసవతారకం ఆసుపత్రికి మేమందరం కలిసి నిధులు ఇవ్వాలనుకుంటున్నామని మొదట రామకృష్ణ గారికి ఈ విషయం మొత్తం కూడా చెప్పారు. దానికి కూడా ఆయన అప్రూవల్ ఇచ్చారు. ఆ తర్వాత ఇది బాలకృష్ణ కూడా కమ్యూనికేట్ చేద్దామన్నారు. ఇంకా కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుని బాలకృష్ణ గారి అనుమతితో బసవతారకం హాస్పిటల్కి ఈ నిధులన్నీ కూడా ఇద్దామన్న ఆలోచనలో ఉన్నారు. ఈ ప్లానింగ్ మొత్తంలో ఈ డిస్కషన్ మొత్తం నందమూరి రామకృష్ణ ఆధ్వర్యంలోనే జరిగింది. సో ఈలోపే బాలకృష్ణ గారికి ఇట్లా నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారన్న రాంగ్ కమ్యూనికేషన్ అనేది ఎలా చేరింది అని అర్థం కావట్లేదు. ఇది ఒక కుట్ర ప్రకారమే ఆయనకు కూడా బాలకృష్ణ గారికి కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆయనకు పాస్ చేశారు. సో ఆయన తొందరపడి ఈ రకమైన పోస్ట్ అనేది చేయటం వల్ల ఇప్పుడు మేమందరం కూడా నిందన ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది వీళ్ళ ఆవేదనగా మనకు అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ పోస్ట్ పెట్టిన తర్వాత బహుశా రామకృష్ణ తన బ్రదర్ అయిన బాలకృష్ణతో మాట్లాడే ప్రయత్నం చేశారా, సో ఇది ఫ్యాక్ట్ ఇది అన్న విషయం ఫ్యాక్ట్ ఆయన అంతా కూడా ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఏమన్నా తమ్ముడికి వివరణ ఇచ్చుకున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంటుంది. ఇప్పుడు అశ్విని అట్లూరి చెప్తున్న మాట ఏంటంటే, మీకు ఈ విషయం తెలిసింది, ఓకే రాంగ్ కమ్యూనికేషనో మంచి కమ్యూనికేషనో పక్కన పెడదాం, సో ఇలా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారన్నప్పుడు ఆయన నేరుగా ఇక్కడున్న అమెరికాలో ఉన్నవాళ్ళు, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళతో రెగ్యులర్గా ఆయన టచ్లో ఉంటారు. ఉన్నవాళ్ళతో అప్పుడు ఇమీడియట్గా ఆయన మాట్లాడచ్చు. ఒకవేళ అలాంటివి చేస్తే మాత్రం ఊరుకోనని చెప్పొచ్చు, ఏ ఆధారాలన్నీ కూడా ఎంక్వైరీ చేయమని కొంతమందిని పంపించవచ్చు, లేదా ఆ కార్యక్రమంలో ఆల్రెడీ నందమూరి రామకృష్ణ ఉన్నారు కాబట్టి ఆయనకు ఫోన్ చేసి అడగచ్చు,
ఏది లేదా ఇప్పుడు ఆరోపణ ఎదుర్కొంటున్న అశ్విన్ అట్లూరి అనే వ్యక్తికి కాల్ చేసినా కూడా ఇతని ఎంటైర్ వ్యవహారం అంతా కూడా నేను చెప్పుండేవాడిని. నాకు అవకాశం ఇవ్వకుండానే తొందరపడి పోస్ట్ చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చేసి అందరూ ఫోన్ చేసి అడిగే వరకు నాకు అసలు విషయం తెలియదు. ఆ తర్వాత నేను బాలకృష్ణ గారికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా ఆయన కాంటాక్ట్ అనేది దొరకలేదు అనేది అశ్విన్ అట్లూరి చెప్తున్నమాట. సో ఇంత వ్యవహారం ముదురుతోంది కాబట్టి. సో ఇదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే అశ్విన్ అట్లూరికి మద్దతుగా ఆస్ట్రేలియాలోను అమెరికాలోనూ ఉన్న ఎన్ఆర్ఐలు కొంతమంది వీడియోలు రికార్డ్ చేసి బాలకృష్ణ గారికి అంటే ఇలాంటి అక్రమాలు ఏమీ జరగలేదు, ఎలాంటి ఫండ్ కలెక్షన్ అనేది జరగలేదు, ఇదంతా కేవలం నింద మాత్రమే, ఆరోపణ మాత్రమే అని కొంతమంది వీడియోలు కూడా రికార్డ్ చేసి బాలకృష్ణ ఫోన్ నెంబర్కి నేరుగా వాట్సాప్ కూడా చేశారు. సో ఆయనకి పంపించే ప్రయత్నం అంటే అట్లూరి అశ్విన్కి మద్దతుగా తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఇంత జరుగుతోంది కాబట్టి అటు బాలకృష్ణ కానీ రామకృష్ణ కానీ ఇద్దరులో ఎవరో ఒకరు రియాక్ట్ అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ అశోక్. మొత్తంగా బసవ తారకం పేరుతో ఫండ్స్ కలెక్ట్ అవుతున్న దానికి సంబంధించి బాలకృష్ణ చేసిన ట్వీట్ కి సంబంధించి అటు అట్లూరి అశ్విన్ కూడా రియాక్ట్ అయ్యారు. అయితే దీనికి సంబంధించి ఒక క్లారిటీ రావాలంటే మళ్ళీ అటు నందమూరి రామకృష్ణ కానీ బాలకృష్ణ గారు కానీ రెస్పాండ్ అయితేనే ఒక క్లారిటీ వచ్చే